5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఎంసీహెచ్ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల వ్యూహాలు, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఓడినా గెలిచిన నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఎంసీహెచ్ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల వ్యూహాలు, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఓడినా గెలిచిన నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, ఎంసీహెచ్ఆర్డీలో కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? నిన్న 5 జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సమయంలో ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న నాయకులు కావచ్చు, ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని దానిపైన నిన్న చర్చ కొనసాగింది. అదేవిధంగా ఇవాళ కూడా మరొక 5 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన దానిపైన ఇవాళ సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఎంసీహెచ్ఆర్డీ సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ముందుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలతోనే ఆయన భేటీ ప్రారంభమైంది. ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఆ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. సో మొత్తానికైతే ఇవాళ 5 జిల్లాలకు సంబంధించిన 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతోని 1 by 1 సమావేశం ఉంటుంది. ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ మినేస్ అంటే ఓల్డ్ సిటీ రెగ్యులర్గా ఎంఐఎం గెలుపొందింది కాబట్టి మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడన్నా లోటుపాట్లు ఏమైనా ఉంటే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, నేతల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయాలని దాని మీద అయితే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలా వరకు నేతల మధ్య కోఆర్డినేషన్ చేసుకొని చాలామంది పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మెజార్టీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని అయితే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా భావిస్తుంది. ఇప్పటికే పిఎస్సి సమావేశం కావచ్చు, పిసిసి విస్తృత స్థాయి సమావేశం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలను బేస్ చేసుకుని అయితే సమావేశాలు కొనసాగాయి. ఇవాళ నిన్న ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాలు కూడా ప్రధానంగా రాబోయే అంటే 100 రోజులలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాని మీద ఎక్కువగా రివ్యూ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లాకు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేస్తున్నారు సీఎం. దాంతోపాటు అక్కడ జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గెలుపొందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ నియోజకవర్గంలో ప్రజాపాలనలో భాగంగా అభయస్థం కిందకు సంబంధించిన 6 గ్యారంటీలను, స్కీమ్లను ప్రతి ఇంటికి చేరవేర్చడంలో పార్టీ క్యాడర్ కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు ముందుండి పనిచేయాలి. ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి సమన్వయం చేసుకొని పనిచేయాలనేది కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే రాబోయే పార్లమెంటు ఎన్నికలను బేస్ చేసుకొని అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా వేగంగా వ్యూహాలుతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు అంటే కొన్ని నియోజకవర్గాల్లో కూడా నేతల మధ్య గ్యాప్ ఉన్నది. అంటే అభ్యర్థి విషయంలో కోసం అభ్యర్థికి ఇప్పటికీ చాలామంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి పార్లమెంట్లో చాలామంది ఎన్నికల్లో బరిలో దిగాలని చాలామంది ఆశావాళ్ళు అయితే పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక చివరి దశలో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎవరి పేరు అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎంపీగా బరిలో దిగాల్సిన అవకాశం ఎవరికి ఇచ్చినప్పుడు కూడా నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ స్థానాలను గెలుపొందే దిశగా అయితే పనిచేయాలనేది ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న రీసెంట్గా ఏఐసిసి కూడా డైరెక్షన్స్ మేరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీలు కూడా పార్లమెంట్కి ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించిన నేతలతో వరుసగా సమావేశాలు కొనసాగుతున్నారు అని